మొన్న సైడ్ తీసుకురు ఇలా సంప కళ్ళు తీసుకోవాలి. ఈ పొరాలు ఏడుర్రో ఏమో మొన్ననే చేద్దాం. హలో హలో ఆంజీ సంపద తీసుకోడు కదా మనం కళ్ళు తీసుకోదే కదా తీసుకోనా తీసుకోమని చెప్పాను కదా తీసుకోగానే మరి కిట్టేడు ఏమన్నాడు అని ఫోన్ అయిపోయావు చెయ్యి వాళ్ళకు చెయ్యి నువ్వే నాకు పనుంది బయకాడ వస్తున్నా ఇంటికి చేద్దాం సరే చంద్రా వస్తున్నా ఆంజీ ఫోన్ చేసిండు వాళ్ళు మనం స్పైడ్ తీసుకుని చేతిలో ₹1 కళ్ళు తీసుకున్నాం. సుధాకర్ అని ఫోన్ చేస్తే గిట్లా అన్నాడు. కిటియానికైనా ఫోన్ చేద్దాం, వాడేమంటాడు. ఫోన్ చెప్తుండ్రు పైసలు. హలో ఏనోరా బయకాడ అందరూ బయకాడ ఏం చెప్తుర్రా? బయటకు వచ్చిన బోర్డు పని చేయడానికి మీరు కళ్ళు తీసుకోమన్నారు. నాకైతే ₹1 లేవు, మీరేమో వేసుకొని ఇంటికి వస్తున్నావు. ఈ పొరాలు ఎట్లయినా రాదు, ఆ కళ్ళకి ఎట్లయినా నేనే కట్టుకోవాలి పైసలు. మా బాబు పింఛన్ పైసలు వస్తాయి, అవి తీసుకొని కళ్ళన్నా తెప్పియాలి. ఇది నా మెడక పడ్డట్టుంది కళ్ళు. పైసలు పెడతా నమస్తేనా. ఏమైతే మనం మరి పైసలు పోనా మాగిరా పైసలు అక్కడ బాబు పైసలు పడ్డాయి. పర్రి తప్ప అది తీసుకుంటా పర్రి. నడు మరి టైం అయితే నాడు పోతాడు గమ్ముడు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా వెంకటేష్ నిన్న థమ్స్అప్ తీసుకుంటే వాళ్ళు తీసుకుంటా అంటే వాళ్ళు పక్కకి లేదు, ఫోన్ లేదు, ఏం లేదు. అయిపోయినా మరి నువ్వు వాళ్ళే చేస్తారు, వీళ్ళు తీసుకుంటారు, వీళ్ళు కూడా పక్కలేదు. వాళ్ళు పెద్ద పెద్దగా మాట్లాడితే వాళ్ళు మాట్లాడితే మరి నువ్వు ఇట్లా చెప్తా అంటే కదా నువ్వు ఇట్లా అదే ఫోన్ చేస్తారు, నీకు చేస్తే లేరు. వాళ్ళే చెప్పు మరి ఫోన్ చెయ్యి చేద్దాం. చెయ్యి మరి నేను బాయ్ కడిగి రావాలి మరి నీకు జల్దీ చెప్తే చేద్దాం మరి. వాళ్ళే చేస్తా అని చెప్పారు. చేస్తానా మరి మిస్ కాల్ ఇచ్చినట్టు అరే నీకు వేరే వాళ్ళు అయిపోయి నీకు వచ్చిందని చెప్పాలి. చేస్తున్నా వాడే చెప్తున్నా నువ్వే వెళ్ళా మరి మాట్లాడు. హలో చెప్పరా, ఇక బాయ్ కర్రా నా దగ్గర ఉండు. ఎందుకు వస్తున్నా మంచి చేసుకుంటారు, వీళ్ళు తీసుకోరా కూడా. ఏమో తీసుకోరో పొరగాలు భయపడరా నేను అనుకున్నా. తీసుకపోతే ఊళ్ళో వెళ్ళిపోతుంది. నేను అదే అనుకున్నా మా గల్లి పోయి వస్తారు అప్పుడు ఏమేమన్నా కళ్ళు అన్న థమ్స్అప్ ఏమంటారు స్ప్రైట్ తీసుకున్నాం. వీళ్ళు తీసుకుంటా అన్నారు, తీసుకుంటే తెలుసుకుంటా నేను మాట్లాడదాం అయితే మరి ఇప్పుడు ఎట్లా పోదా మరి. ఈ బండి ఉంది కదా నీ బండి. నా బండి లేదు, బైక్ లేదు, మా తీసుకెళ్ళి. మా బండిలో పెట్రోల్ లేదు మరి. ఎట్లా పోదాం కానీ మరి వాళ్ళు తెప్పిస్తున్నారుగా, పోవాలి ఎట్లా చేసి. ఇప్పుడు నాకు వచ్చిందే కదా దరిద్రుడా కడుపు కనందున్నా గడిదున్నా అన్నాడే ఆటో అప్పారావు, పిపి అన్నాడే స్కూటర్ సుబ్బారావు. ఎంత దూరం రా అయ్యా, ఎంత దూరం నడవాలి బాబు. చూద్దాం ఫోన్ అయిపోతే వాళ్ళకు వాడి తెలిసి చూద్దాం మనం వస్తారే. మనం తాగుదాం అన్నప్పుడు బండి ఉంది, నీ బండి బాగుంది. ఉంటది, నీ బండి ఇంటికి బాగా కదా అంటావు, నా బండి పెట్రోల్ లేదంట. ఎప్పుడేమో ఉర్రారు వస్తుందా. అరే రావు నువ్వు ఎట్లయినా వెళ్ళా దొరకవు సరేనా. రావు ఏమి వద్దు కింద సరేనా. సాధించాడు రా అన్న, చంపుతా ఏమనుకున్నావు. నడవలేదు తాగినాక ఇలా వాడతాడు ఎవరైనా ఒకడు పక్క అదే పక్క పడతాడు పక్కడు. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? అయ్యా ఇటు చూస్తే బాగుంది, ఇటు చూస్తే వరం ఉంది, అయినా పడతారా అరే పక్క అరే వెళ్ళగా. ఓవర్ యాక్షన్
అరే ఆవురా సింపకు వాళ్ళు వచ్చారాక ఆగు వాళ్ళు వస్తారట ఆగు. ఇంకెంతసేపు మనం వచ్చి గంట వాళ్ళు ఇంకో తలాలకు ఒకసారి ఫోన్ చేయి. ఎంతసేపు గంట మనం వచ్చి మరి ఏం తెచ్చిరా ఏమేమి తెచ్చిరు కురుకురే బఠానీలేవురా అరే వాళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ మైండ్ బ్లోయింగ్. అరే ఎన్న 10 రూపాయలు 5 రూపాయలు అయ్యారా ఏంటి బ్రో అంత మాట అరే మనిషికి 4 వస్తా కొట్టుకోవద్దు మరి వాట్ అ విజన్ వాట్ అ థాట్ పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. వీళ్ళిద్దరిని రమ్మడి ముగ్గురు నెలలకు వచ్చారు గాంధానికి వచ్చాడు. ఇక్కడ తెచ్చింది 200 మరి ఆయన సరిపోతారా వీళ్ళిద్దరిని రమ్మడి ముగ్గురు వచ్చారు. కచరా నా కొడక లోఫర్ నా కొడక. నువ్వు ఇది ఇంటనే ఉండు వాళ్ళు పెయిరా అంటే వాళ్ళు ముచ్చట పెట్టుకుంటారు పెయిరి ఏం చెప్తారు మరి సమయం లేదు మిత్రమా. అన్నాడే ఆటో అప్పారావు, పిపి పిపి అన్నాడే స్కూటర్ సుబ్బారావు. మంచిగుందిరా పాడతావా ఇంకా వానికే వస్తావు నా నేను వాని దొరికి వచ్చిన వాడు నన్ను దొరికి వచ్చిన అనుకున్నా పోతున్నా పడతా మంచిగా పోతుందా ఫ్లైట్ పోతుందా ఏదో తేడాగా ఉంది. నీళ్ళకాలు కలుపుకొచ్చి రైంద్ర గిట్లుంది ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. 500 నీళ్ళు పోసుకోవచ్చు రవీరు ఏం మాట్లాడతావా రకరకాలుగా ఉంది మాస్టర్. మళ్ళా వసూలు లేదు దావత్ వేరే కట్టలేసుకోసం గిల్లకెళ్ళి పొత్తు కొడతావా కట్టలేకడేవా అలా కట్టలేసుకపోయినా అలా ఈ కుటుంబకు కొట్టమెత్తురా శ్రీకాంత్ ఈ దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. చిచి పట్టు పట్టు అప్పుడు వస్తుంది ఏమో వెళ్ళి వస్తుంది ఏమైంది మా పొలంలో తాగుతారు తాగిన సపరేట్ బీర్ సీసాలు వాళ్ళ మొత్తం మా పొలం దున్నతాపు సీసాలు అయిపోతున్నారు రోజులు ఫైనల్ గా మీరు నేను వద్దురా పొలం చూద్దామని వచ్చిన ఎవరో లొల్లి వస్తున్నాయి బెదిరిద్దాం పొలం ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న పొలం బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. అట్లా ఉంటాం ఎండలు బాగా కొడుతున్నాయి ఏమైనా గిట్లా చూస్తారు అందరు కలిసి పోలే అదేంట్రా డిస్కవరీ ఛానల్ లో కప్పల నోరు తెరిచారండి. నలుగురు కలిసి ఎప్పించారు మరి కళ్ళు మేము తీసుకునే మీరు పైన పోతే పాలం పోతుంది తెలుసుకునేమో దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక నీకు రే. నిన్న తప్ప
ఇంటెలిజెంట్ ఫెలో. విషయం తెలుస్తుంది మరి నిజమేనా? ఏమైనా అన్న, ఏం తెలిసింది? ఏమవుతామి నీదేదో విషయం తెలుస్తుంది మరి ముచ్చట నిజమేనా అది మరి? ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? సుఖం లేదు, సంతోషం లేదు. అదే లవ్ గురించి వెళ్తాను మరి. ఏ లేదు నాకు love ఏం నిజం చెప్పవా? తెలుసు ఏమే తీరా అందరూ అట్లా చెప్పాలి చెప్పాలి ఇప్పుడు. ఏ లేదు మొత్తం స్టోరీ ఏం లేదన్నా. చెప్పు సపడే చెప్తాడు ఆవిడ. ఈ దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. చిచి చెప్పు వెంకటేష్ ఫోన్ పెట్టేసి చెప్పించారు మంచిగా. ఏం లేదురా, 2 నెలలు మంచిగా స్టార్ట్ చేసుకున్నాం. ఏమంటారు కలుద్దాం అన్నది. కలుద్దామని నేను బండి తీసుకొని పోతున్నా. మధ్యలో పోగానే అది ఎక్కగానే కొంచెం ముంగడు పోగానే పంక్చర్ అవుతుంది. బండి పంక్చర్ అవుతుంది. మళ్ళా పంక్చర్ వేయించుకొని మళ్ళీ షాపింగ్ పోయామంటది. షాపింగ్ కొన్నది. కొనగానే నేను ఇటు చూసే వరకు నా పల్స కూడా దిగిపోయింది. పర్సు దిగింది. అదొకటి. మళ్ళా మొన్న పార్క్ పోయాం, చేసేపు మాట్లాడుకున్నాం. మేమున్నా నేను పార్క్ పోయి ఫోన్ తీసుకున్నా. అతను ఫోన్ కూడా ఎత్తుకోండి బండి మీద. దరిద్రం నెత్తి మీద డిస్కో ఆడుతుంటే నా మాట నువ్వు ఎందుకు వింటావురా? అది సైసేనే ఉంది. ఎప్పుడు పోయినా ఏదో ఒకటి పోతుంది. నాకు క్లాసే కానీ లాభం లేదు. కలిసినప్పటి నుంచి అందుకు కలుద్దాం అన్నప్పుడు నాకు భయం అవుతుంది అన్న. ఏమవుతుంది నాకేమవుతుంది అని భయం అవుతుంది. అందుకే ఫోన్ చేస్తలేదు, మెసేజ్ ఇస్తున్నాను. ఫోన్ తీద్దామే, అది కాకపోతే ఇంకో 4 ఇంటర్ మస్తు దొరుకుతుంది. లాస్ట్ ఇయర్ అయింది. ఏం కదా బ్రేకప్, ఏం కదా ఏం లెక్క దాని కోసం అయిందా? నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. మీరు కానీ సార్ నేనే నాకే భయం అవుతుంది. ఏడా కలుపుతాం అంటే భయం అవుతుంది. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. లేదు నేనే బ్రేకప్ చెప్తామని చూస్తుండ్రా అంతే. అది ఇంకోటి దొరికొస్తాం ఉండు. అరే నీ అబ్బా వద్దురా రే, నాకే వద్దు. లవ్ వద్దు, నేను లవ్ చేయ. కొంత అన్ని బాగా మనకు వస్తే కళ దాగు. సరే ఊరుకో ఊరుకో, ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. తాత నువ్వు చచ్చిపోతువా తాత? నా తాత ఏమైందా? ఓ తాత ఇదొకడు గుర్తుకొచ్చింది తాత. నువ్వు చచ్చిపోతువా తాత? అరే ఎప్పుడు తాగడాపోతే ఏడుతున్నా. నాకు రేపకాయ నేనే వాళ్ళు చెప్పుకోవాలి. ఇక్కడికి వచ్చినందుకు పోరు గురించి నువ్వు ఎడుతావు, వాడు తాతయ్య ఆడికి వచ్చి వాడు ఎడుతావు. వీడికి వస్తే ఎదురా నేను పోతున్నా. ఏం టార్చర్. నేనొస్తే మీరు బ్రేకప్ స్టోరీ ఉండే అది గుర్తుకొచ్చి వాడు వాళ్ళ తాత గుర్తుకొచ్చి వాడు ఏడిచిండు. అరే కూసారా ఫస్ట్ అందరు కళ్ళతో తెప్పించి కానీ ఇప్పుడైతే అగలేదు చూరా. మరి తెప్పిరు ఏమన్నా మొత్తం పెట్టాలి, అన్నం పెట్టాలి, కూర పెట్టాలి. అన్నం వండుతాం మరి, మీరు కూర వండి చికెన్ చెప్పినా రైస్ చికెన్ వండి. అరే నువ్వు ఏం పెడతారా? మీరు చికెన్ తెప్పిరే, రైస్ వండిపిస్తారు, మేము థమ్స్ అప్ చేస్తాం. అన్న ఇట్లుంటాడు మన దాంట్లో. మీరు ఏం భయపడకూడదు. ఎక్కువ తక్కువ అన్న చూసుకుంటారా? సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? చూసుకుంటారా? మనకు సరేనా?
అన్న ఏమన్నా కుదిరితే చూసుకోండి. నేను చూసుకుంటే సీతా మీకు దాంట్లో లేనికి సైతి పోం పారి ఆకలి అవుతుంది అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య